జూన్ 10 దేవుని వాక్య ధ్యానం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను మరొక నూతన దినాన్ని చూచే ధన్యత అనుగ్రహించింది. ఈ నూతన దినమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి దినము ప్రభువులో మనం స్థిరపరచబడిన వారంగా, దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉంటూ ఉండం, అది ప్రభు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదకరంగా నేను ఎంచుతూ ఉన్నాను. మనము చాలాసార్లు మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి బిడలను ఎత్తుకుని వారిని లాలిస్తూ వారిని ముచ్చట చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు ఇచ్చే గొప్ప ఆదరణ, గొప్ప నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందో ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన చేసినటువంటి ఆశీర్వాదం మనలను దేవుని చెంత ఉండేటట్లుగా, ఆయన కౌగిటిన ఉండే రీతిలో మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. నీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే అనే మాటలో దాగి ఉన్న ఆంతర్యం మనం ఆలోచన చేస్తే, మన ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఇరుకులో ఆయన మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే మనతో ఉండువాడు, ఆయనే మనలను నడిపించేవాడు, ఆయనే మనలను కావలి కాయువాడు. అట్టి గొప్ప ఆశీర్వాదము మనకిస్తూ ఉండగా మనము చాలా ఉన్నతంగా ముందుకు వెళ్ళే వారంగా ఉండొచ్చు. ఒక అద్భుతమైన భరోసా మనతో ఉండే దేవుడు మన దేవుడు. అతి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదం దేవుని ద్వారా మనకి కలుగుతూ ఉన్నప్పుడు ఆయనను కలిగిన ధైర్యం మనంలో, మన విశ్వాస జీవితంలో మనం చూపించే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము దీవించబడతాం. అలా ఉన్నప్పుడు మనము గొప్పగా నడిపించబడతాం. అట్టి ఆశీర్వాదంలో వెళ్ళటానికి ప్రభు ఇస్తున్న ధైర్యం, నీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే. ఆయనే మన సంరక్షకుడు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడనొద్దు, ఏ విషయంలో కూడా కలత చెందవద్దు, బాధను ఏమాత్రం కూడా నువ్వు కలిగి ఉండవద్దని వాక్యం చెబుతూ ఉండగా మనల్ని మనము దేవునిలో సరి చేసుకుంటూ ముందుకు వెళదాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నిబిడలను దీవించండి. ఈరోజు నిబిడలు చేస్తున్న ప్రయాణాలలో తోడుగుండండి. వారిని ఎత్తుకుని వాడవు నీవేనైనా. ప్రతి పనిలో గొప్ప జయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణలో ఎదురు చూస్తున్న బిడలకు నెమ్మది దయచేయండి. నీ రక్షణ ఆనందంలో బిడలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.